Hi, hello, welcome to Eagle Education. నేను మీ ఓం ప్రకాష్, సైకాలజిస్ట్ అండ్ కెరియర్ కౌన్సిలర్. నేను గత 20 సంవత్సరాలుగా స్టూడెంట్స్కి కెరియర్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. నా అనుభవంలో నేను ఇంటర్మీడియట్ విద్యార్థులకి కెరియర్ కౌన్సిలింగ్ చేశాను, డిగ్రీకి చేశాను, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. నా 20 సంవత్సరాల్లో వింత అనుభవాలు నేను చవి చూశాను. అందులో మంచిగా ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. నా స్టూడెంట్ అయిన ఫిలిప్ అనే విద్యార్థి బీటెక్ 3 ఇయర్స్ చేసిన తర్వాత అతనికి బోర్ కొట్టి ఆ బీటెక్ని వదిలేసి మళ్ళీ బీబీఏ జాయిన్ అయ్యాడు. ఇక్కడ ఆ విద్యార్థి 3 సంవత్సరాల అమూల్యమైన సమయాన్ని మరియు విలువని అంటే డబ్బుని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అలాగే రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రవితేజ గుప్తా అనే ఒక స్టూడెంట్ గీతం యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ ఫస్ట్ ఇయర్ చేసి తనకు మళ్ళీ బోర్ కొట్టి వదిలేసి మళ్ళీ బీకామ్ జాయిన్ అయ్యాడు. బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక టెక్నాలజికల్ స్టార్టప్ని ఓపెన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే గత ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్ ఇయర్ లేదా ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో చూసినట్లయితే 9,50,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ 9,50,000 మందిలో 4,50,000 మంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే 5 లక్షల మంది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ 9,50,000 మందిలో దాదాపుగా 70% కంటే ఎక్కువ విద్యార్థులు ఎంపీసీ గ్రూప్ ఆప్ట్ చేసుకొని ఎంపీసీ గ్రూప్ని కంటిన్యూ చేస్తున్నారు. మిగతా 30%లో బైపీసీ అండ్ సిఈసీ గ్రూప్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ మిగతా 30% బైపీసీ అండ్ సిఈసీ చేస్తున్నారంటే అది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద మమకారంతో లేదా ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండో కాదు. వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం. ఆ భయం వల్లే వాళ్ళు మ్యాథ్స్ని వదిలేసి సిఈసీ లేదా బైపీసీ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఆ భయం కనుక లేకుండా ఉంటే టోటల్ 100% ఎంపీసీ గ్రూప్ చేసేవాళ్ళు. సో ఈ ట్రెండ్ అనేది గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవడానికి రీజన్స్ అనే దానికంటే అపోహలు అంటే బాగుంటుంది. అంటే పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి 2 రకాల అపోహలు ఉన్నాయి. మొదటిది, నేను మ్యాథ్స్లో బాగా చదవగలుగుతాను, లేదా నాకు మ్యాథ్స్ బాగా వస్తుంది, లేదా నాకు మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి మొదటిది. రెండవది, మ్యాథ్స్ చదివిన వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి, వేరే వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు సరిగ్గా రావు. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా 2 అపోహల వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఒక మూస ధోరణి అనేది కంటిన్యూ అవుతుంది. ఎలా ఉందంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎంపీసీ తర్వాత బీటెక్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి కేవలం సిఎస్సి బ్రాంచ్ని మాత్రమే వాళ్ళు ఎంచుకుంటున్నారు. తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అంటే ఒక పరుగు పందెంలో ఉన్న గుర్రం మాదిరిగా పరుగు పందెంలో ఉన్న గుర్రానికి కళ్ళకు గంతలు కడతారు. కేవలం ముందు ట్రాక్ మాత్రమే కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాహ్య ప్రపంచం ఏమీ కనబడదు. అలాగే వీళ్ళకు కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా బాహ్య ప్రపంచం ఏమీ కనబడకుండా కేవలం ఈ జస్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ మాత్రమే కనబడుతుంది. 10th క్లాస్ ఎంపీసీ బీటెక్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్. ఇది ఎలా జరుగుతుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేదాన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. యునైటెడ్ తెలుగు స్టేట్స్ అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిపి దేశంలో 3వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. దేంట్లో అంటే వరి పండించడంలో. అంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ తర్వాత ఏదైనా రాష్ట్రం వరి పండిస్తుందంటే అది కేవలం మన యునైటెడ్ తెలుగు స్టేట్స్ మాత్రమే. ఈ యునైటెడ్ తెలుగు స్టేట్స్ 2 కలిపి కూడా భారతదేశంలో పండే మొత్తం వరిలో 12% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ ఫిగర్స్ చూడడానికి మీకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నాణానికి రెండో వైపు చూసినట్లయితే దాని యొక్క దాని యొక్క సాడ్ రిజల్ట్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈ 12% రైస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ 12% రైస్లో కేవలం 50% మాత్రమే మనం ఆహారంగా వినియోగిస్తున్నాం. మిగతా 50% అనేది ఎఫ్సిఐ గోడౌన్స్లో స్టోర్ చేస్తున్నారు. 2-3 ఇయర్స్ స్టోర్ చేసిన తర్వాత ఆ రైస్ అంతా ముక్కిపోతుంది, అది మనకి తినడానికి యోగ్యంగా ఉండదు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి సారాయి ఇండస్ట్రీలో సారాయి తయారు చేయడానికి అమ్మేస్తున్నారు. ఆ విధంగా సారాయి చేయడానికి అమ్మినప్పుడు రైస్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది ఎఫ్సిఐ గోడౌన్స్లో రైస్ని స్టోర్ చేసినప్పుడు రైస్ బ్యాగ్ యొక్క కాస్ట్కి కూడా సరిపోవట్లేదు. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంత తక్కువగా ఉంటుంది. సో మనం ఇంతకుముందు చూసిన పర్యవసానాలు ఈ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ సేమ్గా ఉంటుంది. మనం యునైటెడ్ తెలుగు స్టేట్స్లో ఏదో ఒక పట్టణంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ నుంచి గ్రీన్ టర్న్ అయినప్పుడు వెళ్ళే జనప్రవాహం ఉంటుంది. ఆ జనప్రవాహంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే more than 60% ఆర్ అన్ఎంప్లాయిడ్ యూత్. దాంట్లో more than 50% ఆర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్. ఇంకా డీటెయిల్కి వెళ్ళినట్లయితే అందులో ఐఐటి గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు, ఈవెన్ ఐఐఎంలో చదివిన వాళ్ళు కూడా ఉంటారు. దీని అందరికీ కూడా కారణం మూస ధోరణి, అవగాహన రాహిత్యం. పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. మీరు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వ్యాధి కేవలం తెలుగు స్టేట్స్కే కాదు, ఈవెన్ టోటల్ దేశంలో ఉంది. రీసెంట్గా ఎకనామిక్స్ టైమ్స్ సర్వే ప్రకారం దేశంలో 27 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకుల్లో more than 50% ఆర్ ఇంజనీరింగ్ అన్ఎంప్లాయిడ్ యూత్.
మీకు అవగాహన లేదు. అవగాహన అనేది ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ అలా చూసుకుందాం. ఒక 5 స్టార్ హోటల్లో వంట వండే వ్యక్తి, వంట వండే అంటే చాలా నామూష్గా ఉంటుంది కాబట్టి అతనికి ఒక పాష్ పేరు ఉంది, దాన్ని షెఫ్ అంటాం. అతను ఒక మంత్లో వచ్చే శాలరీ బీటెక్ చేసి బీపీఓగా జాబ్ చేసే విద్యార్థి యొక్క లేదా స్టూడెంట్ యొక్క 1 మంత్ శాలరీ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ప్రజలు ఒక మూసధోరణిలో ఒకదాని వెనుక ఒకటి పరిగెడుతున్నారు కాబట్టి అక్కడ డిమాండ్ అంటే హ్యూమన్ రిసోర్స్ అనేది పెరిగిపోతుంది కాబట్టి డిమాండ్ అనేది తగ్గుతుంది కాబట్టి శాలరీ తగ్గుతుంది. అదే 5 స్టార్ హోటల్ షెఫ్లో డిమాండ్ ఉంది, రిసోర్స్ సప్లై అనేది తక్కువ ఉంది కాబట్టి శాలరీ ఎక్కువ ఉంది. యాజ్ ఎ పేరెంట్ మీకు ఈ ప్రపంచంలో మీ సంతానమే మీ ప్రపంచం కాబట్టి మీరు మీ చైల్డ్ కొడుకు లేదా కూతుర్ని అల్లారముద్దుగా పెంచుకుంటారు. వాళ్ళు ఏది కావాలంటే అది కాదనకుండా ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళు ఒక బొమ్మ అడిగితే దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి మంచి బొమ్మను ప్రొవైడ్ చేస్తారు. ఒక డ్రెస్ అడిగితే 12 షాపులు తిరిగి రీసెర్చ్ చేసి మంచి డ్రెస్ కొనిస్తారు. ఒక గిఫ్ట్ అడిగితే మంచి గిఫ్ట్ కొనిస్తారు. ఒక గ్యాడ్జెట్ కూడా మంచి గ్యాడ్జెట్ కొనిస్తారు. అలాగే మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. ఫైనల్గా మంచి కెరీర్ని కూడా సెలెక్ట్ చేస్తారు. ఈ మంచి కెరీర్ సెలెక్ట్ చేయడం అనేది పారామీటర్ ఏం తీసుకుంటారు? ఆ జాబ్ ప్రొఫైల్ కానీ లేదా కంపెనీ ప్రొఫైల్ కానీ లేదా శాలరీ ప్యాకేజ్ కానీ వీటి బేస్ మీదుగా మనం ఆ జాబ్ని బెస్ట్ జాబ్ లేదా బెస్ట్ కెరీర్ అని డిసైడ్ చేయకూడదు. వాస్తవానికి బెస్ట్ జాబ్ అంటే మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి కష్టపడి చేయకుండా ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం బెస్ట్ జాబ్గా డిసైడ్ చేస్తాం. అంటే ఆ జాబ్ పట్ల మీ అమ్మాయి లేదా మీ అబ్బాయికి లవ్ ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే ఆ జాబ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఆ జాబ్ని ఎంజాయ్ చేయలేరు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే సానియా మిర్జా దగ్గరికి ఓ 10 ఇయర్స్ అమ్మాయి వెళ్ళి అడిగింది, మేడం నేను మీలాగా అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆడాలనుకుంటున్నాను, నాకు టిప్స్ చెప్పండి, కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది, నేను టెన్నిస్ ఆడుతూ ఉంటే నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయి అని చెప్పింది. అప్పుడు సానియా మిర్జా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, టెన్నిస్ ఆడుతున్నప్పుడు కనుక నీకు కాళ్ళు నొప్పిస్తున్నాయి అంటే టెన్నిస్ అనేది నీ ప్యాషన్ కాదు, దయచేసి వదిలేసేయి అని చెప్పడం జరిగింది. అంతెందుకండి, ప్రజెంట్గా ఈ జనరేషన్ అంటే సమాజంలో ఉన్న పేరెంట్స్ని తీసుకున్నట్లయితే 60% మంది కేవలం మెకానికల్గా జాబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే బైక్ మీద వెళ్తున్నారో బైక్ లాగే వాళ్ళు కూడా ఒక యంత్రంలాగా వెళ్ళి జాబ్ చేసి వస్తున్నారు. అంటే ఒక రోబోలాగా జాబ్ చేస్తున్నారు. కానీ ఆ జాబ్ పట్ల ఇంట్రెస్ట్ కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఏమీ లేదు. మిగతా 40% ఉన్న పలంగా మీరు చేస్తున్న జాబ్ కంటే మంచి జాబ్ని కనుక మీకు ప్రొవైడ్ చేస్తే వితిన్ నో సెకండ్ మీరు ప్రస్తుత జాబ్ని వదిలేసి నెక్స్ట్ జాబ్కి వెళ్తున్నారు. సో ఈ ట్రెండ్ అంటే ఈ హిస్టరీ అనేది ఇప్పుడు మీ నుంచి మీ సంతానాన్ని కూడా కంటిన్యూ అవుతుంది. ఓ 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళు కెరియర్లో ఉంటారు. వాళ్ళు కూడా ఇదే చరిత్రని పునరావృతం చేస్తుంటారు. ఒకవేళ నా మాటల మీద మీకు నమ్మకం లేకుంటే మీరు డైలీ రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఈ చరిత్ర పునరావృతం అవుతుంది. సో మీరు మీ పేరెంట్స్ అంటే యాజ్ ఎ పేరెంట్గా మీ చైల్డ్కి ఈ హిస్టరీ రిపీట్ అవ్వాలనుకుంటున్నారా లేదా వద్దనుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఎంతసేపు మీ చైల్డ్కి అన్నిట్లో బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, కానీ మీ చైల్డ్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఒక్క క్షణం ఆలోచించలేదు. మీ చైల్డ్ మీ నుంచి ద బెస్ట్ పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు బెస్ట్ టాయ్, బెస్ట్ గిఫ్ట్ అన్నీ ఇస్తున్నారు, కానీ బెస్ట్ పేరెంట్ అవ్వలేకపోతున్నారు. బెస్ట్ పేరెంట్ అంటే అవ్వాలి అంటే ఏం చేయాలి అనేదాన్ని ఆలోచిద్దాం. ప్రస్తుత సమాజంలో చైల్డ్ యొక్క కెరీర్ అనేది 4 కారణాల్లో 4 లేదా 4 ఏదో ఒక కారణం చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందులో రీజన్ నెంబర్ 1 వచ్చేసి పేరెంట్స్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్. అంటే ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ బైపీసీ చేసి ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఏదో కారణాల వల్ల ఎంబీబీఎస్ చేయలేకపోతాడు, డాక్టర్ అవ్వలేడు. సో అప్పుడే అతను డిసైడ్ చేస్తాడు, రేపు పొద్దున పెళ్ళైన తర్వాత నా కొడుకు కానీ కూతురు కానీ పుడితే తప్పకుండా అమ్మాయికి లేదా అబ్బాయిని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ చేయించాలనుకుంటారు. సో పెళ్ళైన తర్వాత సంతానం పుట్టిన తర్వాత డే 1 నుంచి ఇదే స్టార్ట్ అవుతుంది. ఎత్తుకొని అల్లారం ముందుగా ఆడిస్తున్నప్పుడు కూడా నా కొడుకు రేపొద్దున డాక్టర్ అవుతాడు, నా కూతురు రేపొద్దున డాక్టర్ అవుతుంది అని చెప్పి సమాజంలో ప్రపగండా చేస్తుంటారు. ప్లీజ్, మీ సంతానం అనేది మీ గ్యాడ్జెట్ కాదు. వాళ్ళకి స్వతంత్ర భావాలు ఉంటాయి. వాళ్ళ భావాల్ని మీరు గౌరవించండి. మీ భావాల్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దకండి. దీనివల్ల విపరీత పరిణామాలని దారితీస్తుంటాయి. రెండో కారణం ఏంటంటే సోషల్ మీడియా రేటింగ్. సోషల్ మీడియాలో ఏ రేటింగ్ ఉంది, ఏ జాబ్కి రేటింగ్ ఎక్కువ ఉంది అని ఆలోచించి ఆ జాబ్లో అమ్మాయిని లేదా అబ్బాయిని పంపిస్తుంటారు. మూడోది వచ్చేసి నైబర్స్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మన పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు మనం కూడా అదే చేద్దాం అని చూస్తుంటారు. నాలుగోది వచ్చేసి పీర్ గ్రూప్ ప్రెషర్.
అంటే తరగతి గదిలో అబ్బాయి లేదా అమ్మాయితో కలిపి చదివేవాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఏ గ్రూప్ చదువుతున్నారు, ఏ కాలేజ్ చదువుతున్నారు, ఏ కంపెనీలో వెళ్తున్నారు, నేను కూడా అలాగే వెళ్ళాలి. ఈ నాలుగిట్లో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ కారణాలు చైల్డ్ యొక్క కెరీర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఫైనల్గా ఏమవుతుందంటే ఈ పేరెంట్ అనుకునే బెస్ట్ జాబ్ అనేది బెస్ట్ డిసీజ్గా రిజల్ట్ ఇస్తుంది. వాళ్ళు వెళ్ళి ఒక బెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్గా అడ్మిట్ అవుతున్నారు. దీనివల్ల పర్యవసానాలు ఏంటంటే చైల్డ్లో ఫిజికల్ డిజార్డర్ కానీ, మెంటల్ డిజార్డర్ కానీ, మెరిటల్ డిజార్డర్ కానీ లేదా ఫైనాన్షియల్ డిజార్డర్ కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒక వ్యాధి లేదా 4 వ్యాధులు కూడా సంభవించే అవకాశం ఉంది. సో ఫైనల్గా మీ చైల్డ్ మీ ఇష్టం. మీరేం చేయాలనుకుంటున్నారు? చరిత్ర పునరావృతం అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, మీ చైల్డ్ని ఎవ్రీ 6 మంత్స్కి ఒక జాబ్ చేంజ్ చేస్తూ ఫైనల్గా ఒక 60+ ఇయర్స్లో ఒక మంచి కెరీర్లో సెట్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా KFC ఓనర్ తను డిఫరెంట్ జాబ్స్ ట్రై చేసి లాస్ట్కి 60+లో KFC రెస్టారెంట్ పెట్టి మంచి సక్సెస్ని కెరీర్లో పొందాడు. ఇది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైంది, ప్రతి ఒక్కరికి సాధ్యపడకపోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే మీ చైల్డ్ని ఒక సైంటిఫిక్ వేలో అనలైజ్ చేసి అతని వాల్యూ సిస్టమ్ ఏంటి, అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి, అతని స్కిల్ సెట్స్ ఏంటి అని అనలైజ్ చేసి ఒకవేళ చేసినట్లయితే 16లోనే మీ చైల్డ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. సో మీ చాయిస్ మీ ఇష్టం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.